యుఎస్ఏ రోడ్స్ మనకు తెలిసిందే చాలా విశాలంగా ఉంటాయి అండ్ మెయిన్గా కాలిఫోర్నియా రోడ్స్ అయితే వైడ్ స్ప్రెడ్ ఉంటుంది. సో స్పీడ్ లిమిట్స్ ఎక్కువ అండ్ ఆ స్పీడ్ లిమిట్ ఉండడంలోనే ఇంకా ఓవర్ స్పీడింగ్ వేస్తూ ఉంటారు. అలా ఓవర్ స్పీడింగ్ వల్లనే రీసెంట్ ఒక హిట్ అండ్ రన్ కేసు అయింది, యాక్సిడెంట్. నీలిమా తనాజీ షిండే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. షీఈ్ 34-year old woman అండ్ షీఈ్ ముంబైకర్. షీఈ్ ఫ్రమ్ ముంబై. తను మహారాష్ట్ర నుండి యుఎస్ఏకి వచ్చి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో షీఈ్ ఇన్ 4th year రైట్ నౌ. Feb 14th ఆమె రోడ్ మీద నడుస్తూ ఉండగా ఈ స్పీడ్లో ఎవరో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు. సో ఆ ఇన్సిడెంట్ అయిన ఒక 2 daysకి వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఎందుకు తెలిసింది? అది కూడా చాలా క్రిటికల్ కాబట్టి. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎలా ఉంటారంటే, మేము ఏం టెన్షన్స్ పడినా మా ఇంట్లో తెలియకూడదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దెమ్ టు సఫర్ మెంటలీ అని చెప్పి, వీళ్ళు ఎంత ఫిజికల్ సఫర్ అయినా కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో యూసీ డావిస్ మెడికల్ సెంటర్, ఇది సాక్రమెంటో కాలిఫోర్నియాలో ఉంది. డాక్టర్స్ చెప్పారు చాలా క్రిటికల్, సో మీ పేరెంట్స్ తొందరగా రావాలి అని. అంటే వాళ్ళ రూమ్మేట్స్కి చెప్తే వాళ్ళ రూమ్మేట్ వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్ గా టెన్షన్ అయిపోయారు. వాళ్ళకి విజిటింగ్ వీసా కూడా లేదు. అండ్ మీకు తెలిసిందే ఇమిగ్రేషన్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. వాళ్ళు నెత్తి నోరు మొత్తుకొని అలా అసలు వర్కౌటే కాలేదు. ఎంతో ట్రై చేసి లాస్ట్కి వాళ్ళు గివప్ ఇచ్చేసారు. యుఎస్ఏ కాన్సులేట్స్కి వెళ్ళి అక్కడ ఇక్కడ మాట్లాడి ఎంబసీకి వెళ్ళి ఎక్కడ వర్కౌట్ కాలేదు. లాస్ట్కి ఎంపీ సుప్రియా సూలే, ఆమె మహారాష్ట్రలో ఎంపీ, ఆమెని రీచ్ అవుట్ అయితే షీ గేవ్ అ బ్యాక్ టు దెమ్ అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడి వాళ్ళకి అర్జెంట్ వీసా అపాయింట్మెంట్ ఇప్పుడు ఇప్పించింది. టుడే వీఆర్ నియరర్ టు ద ఎండ్ ఆఫ్ ఫెబ్. సో వాళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యి అండ్ నవ్ దే ఆర్ అబౌట్ టు గో. సో ఇంత ఇన్సిడెంట్ అవుతూ అక్కడ ఆ పర్సన్ ఆ క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళేసరికి ఎవరికి ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఇలాంటి నీలిమా షిండే కేసెస్ యుఎస్ఏలో న్యూమరస్ ఉన్నాయి. వాళ్ళ ఎన్నో కేసెస్కి ఇలా హైలైట్ కూడా అవ్వట్లేదు. దేవర్ టైమ్స్ వేర్ ఒక స్టూడెంట్కి ఏమైనా అయితే స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి ఒక యూనిటీ మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరి వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయి అసలు ఏది వర్కౌటే అవ్వట్లేదు. లైక్ సపోర్ట్ చేద్దామో అన్నవాడు, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ వెరీ బిజీ విత్ దర్ పర్సనల్ లైఫ్స్. సో ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ తిన ఇన్సిడెంట్ ఇంకెవరికి రిపీట్ అవ్వద్దు అని చెప్పి కోరుకుంటూ విషింగ్ హర్ స్పీడీ రికవరీ. స్టే ట్యూన్ టీవీ 9 USA. థ్యాంక్ యూ.